మిక్సీ పట్టిన స్వీట్ కార్న్, తర్వాత పాలకూర, ఒక కట్ట పాలకూర, తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, శనగపిండి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మక్క గారెలు చేసుకుందాం. పాలకూర మక్క గారెలు. ఫస్ట్ పాలకూరని వేసుకుందాం. తరువాత ఉల్లిగడ్డ వేసుకుందాం. తరువాత కొత్తిమీర, తర్వాత ధనియాల పొడి, తర్వాత ఉప్పు, తర్వాత కారం, తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ మిక్స్ చేసేసేయాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసి తరువాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నా కాడ బియ్యం పిండి లేదు. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి. నా కాడ శనగపిండి ఒకటే ఉంది. ఒకటే శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసి మరి పలుచగా కాకుండా మంచిగా మనకు గారె వచ్చేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసేసుకోవాలి. గారె వస్తుందా లేదా అని ఒకసారి మనము ఇలా చూసుకోవాలి. ఇంకా ఇది లూజ్గానే ఉంది కాబట్టి గారె వస్తలేదు, ఇరిగిపోతుంది. ఇంకా శనగపిండి వేసుకుందాం. కొంచెం శనగపిండి వేసా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా జారుగా కాకుండా గట్టి కాకుండా మీడియంలో మనం శనగపిండి వేసేసుకొని ఇలా గారె ఒత్తుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా గారె ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒకసారి ఇలా పైకి ఏళ్ళ పైకి లేస్తుందా లేదా చూసుకోవాలి. చూసుకొని ఇలా చేసుకొని కాగుతున్న వేడి నూనెలో మన మసాలా స్వీట్ కార్న్ వడలు రెడీ. వడలు అనొచ్చు, గారెలు అనొచ్చు. వడలు అంటే హోల్ పెడతాము, గారె అంటే హోలు మూసేస్తాం. ఓకేనా? స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇలా నూనె పోయాలి. మనం గారెలు చేస్తున్నాం కదా, ఆ గారెకు ఇలా నూనె పోసుకొని నూనె బాగా వేడి అయినాక మనం కలుపుకున్న స్వీట్ కార్న్ గారెలు వేసేసుకోవాలి. నూనె మరుగుతుంది. మనం ఇప్పుడు గారె వేసుకుందాం. అలానే ఇలా వేసేసేయాలి. గారె చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసేసుకొని నూనెలో డీప్ ఫ్రై. ఇలా ఒకవైపు బాగా ఎర్రగా కాల్చాక మళ్ళా రెండో వైపు తిప్పుకోవాలి.
సలసలా కాగుతున్న నూనెలో ఇలా వేడిగా తిప్పుదాం. ఇప్పుడు ఒకసారి మనం గారెని తిప్పుదాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. చూసారా ఎంత చక్కగా, ఎంత ఎర్రగా, ఎంత బాగా వేగుతున్నాయో. ఇలా నురగొచ్చే వరకు బాగా వేడి నూనెలో ఇట్లా నురుకొస్తుంది. ఈ నురుగా కొంచెం తగ్గినాక మనకి గారె రెడీ అయినట్టు. చూసారా నురగా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి వేడి మక్క పాలకూర మసాలా గారె రెడీ. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. రాధికాస్ కిచెన్ని అండ్ బ్లాగ్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే కొత్త రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఓకేనా? మనకు వేడిగా స్వీట్ కార్న్ పాలక్ మసాలా గారె రెడీ. చూసారా ఎంత క్రంచీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలకూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి పాలకూర కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.